మూవీకి హైప్ క్రియేట్ అవ్వాలన్నా, మూవీ చూడాలని ఇంట్రెస్ట్ పుట్టాలన్నా ట్రైలర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అలాంటిది ఆ ట్రైలర్ కట్ అనేది ఓ రేంజ్లో ఉంటే ఇక మూవీకి ఓపెనింగ్స్ అనేవి కూడా ఓ రేంజ్లోనే ఉంటాయి. అయితే ట్రైలర్తో ఆడియన్స్కి మైండ్ బ్లాక్ చేసిన కొన్ని మూవీస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం భయ్య. దానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటగా బాహుబలి 2 ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ బాహుబలి 2 మీద జనాలకి ఓ రేంజ్లో క్యూరియాసిటీ ఉండేది. బికాస్ ఆఫ్ వై కట్టప్ప కిల్డ్ బాహుబలి ఇన్ బాహుబలి పార్ట్ 1. సో ఈ క్వశ్చన్ వల్ల బాహుబలి 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు ఆడియన్స్. నేనైతే బాహుబలి 2 ట్రైలర్ చూసినప్పుడు పిచ్చొన్నైపోయా భయ్యా. అసలు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక్కొక్క ఫ్రేమ్ చూపించాడు భయ్యా, వేరే లెవెల్ అసలు. దీనితో మూవీ మీద డబుల్ త్రిబుల్ హైప్ క్రియేట్ అయింది, ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఇక మరొక ట్రైలర్ వచ్చేసి యానిమల్ మూవీ. అప్పటిదాకా సైలెంట్గా ఉన్న మూవీ ఒక్కసారిగా ట్రైలర్తో బుర్రపాడు చేసేసాడు సందీప్ రెడ్డి వంగ. షాకింగ్ ఏంటంటే ఈ ట్రైలర్ కట్ చేసింది కూడా సందీప్ రెడ్డి వంగానే. తనలో మంచి ఎడిటర్ కూడా ఉన్నాడని తన ట్రైలర్ కట్తో నిరూపించాడు. అందుకే మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక మరో ట్రైలర్ వచ్చేసి మంగళవారం మూవీ. ఈ మూవీ ట్రైలర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఇదొక మూవీ వస్తుందని కూడా ఎవరికి తెలియదు. కానీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక మంగళవారం అనే మూవీ మీద జనాల్లో ఇంట్రెస్ట్ మొదలైంది. కానీ ట్రైలర్ బాగున్నంత రేంజ్లో మూవీ ఆకట్టుకోలేకపోయింది. కానీ ఒక డీసెంట్ హిట్ని సొంతం చేసుకుంది. ఇక ఫైనల్లీ పుష్ప 2 ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ మీద విపరీతమైన నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. మూవీ వాయిదాల మీద వాయిదాలు పడడంతో అందరికీ మూవీ మీద ఇంట్రెస్ట్ పోయింది. కానీ ఎప్పుడైతే పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయిందో ఒక్కసారిగా యూట్యూబ్ షేక్ అయిపోయింది. ఆ రేంజ్లో ట్రైలర్ని కట్ చేశారు. ట్రైలర్ ఎఫెక్ట్తో రిలీజ్కి ముందే బుకింగ్స్ రూపంలో 100 కోట్లకి పైగా కలెక్ట్ చేసిన ఏకైక మూవీ పుష్ప 2. అంతేకాదు బాహుబలి 2 రికార్డును కూడా చెరిపేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. సో ఇది గాయస్, నాకైతే ఈ 4 సినిమాల ట్రైలర్ కట్ చాలా బాగా నచ్చేసాయి. మరి మీకు ఇందులో ఏ ట్రైలర్ బాగా నచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఇంకేమైనా ట్రైలర్ కట్ బాగున్న మూవీస్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి.